స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, ఇప్పుడున్న చాలామంది లైఫ్లో కొన్ని అవసరాలు ఎలా ఉంటాయంటే అమాంతం వచ్చి మీద పడిపోతుంటాయి అన్నమాట. వాటిలో ముఖ్యంగా మనీ అవసరాలు అనేవి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంటాయి. అంటే ఇన్స్టెంట్గా వాళ్ళకి మనీ కావాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ, ఈఎంఐలు కానీ. ఎందుకు అంటే అవి కట్టకపోతే ఆ తర్వాత జరిగే నష్టాలు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో కానీ, లేకపోతే అత్యవసరమైన పరిస్థితుల్లో అర్జెంటుగా మనీ కావాలంటే దానికోసం మేనిఫెస్టేషన్ అనేది ఏ విధంగా చేయాలంటారు? సో హియర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ ఈజ్ మేనిఫెస్టేషన్ అనేది దేనికైనా వర్క్ అవుతుంది. అండ్ అది నిమిషంలో జరగచ్చు, 10 నిమిషాల్లో జరగచ్చు, 10 గంటల్లో జరగచ్చు, 10 రోజుల్లో జరగచ్చు, 10 నెలల్లో, సంవత్సరాల్లో కూడా జరగచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ టైం, బట్ ఇట్స్ అబౌట్ అలోయెన్స్. ఇది నేను నేర్చుకున్న ఒక లెసన్ అనమాట. నా టీచర్స్ దగ్గర నేను నేర్చుకునింది. దాని టెక్నిక్ పేరు వచ్చేసి ఆర్ట్ ఆఫ్ అలోయింగ్ అంటారు. సో మనం ఎంత అలో చేస్తే అంత ఈజీగా కూడా మనకి డబ్బులు అనేది మన జీవితంలో అనేది ఫ్లో అవుతుంది. చాలామందికి అవసరమైనప్పుడు డబ్బులు ఎందుకు రాదు అంటే రెసిస్టెన్స్, అంటే రెసిస్ట్ చేస్తూ ఉంటాం. అంటే మన కాన్షియస్ మైండ్లో మనకేంటి డబ్బులు కావాలి అని అనుకుంటూ ఉంటాం. బట్ మన సబ్ కాన్షియస్ మైండ్లో మనకి ఎప్పుడూ కూడా కాంట్రడిక్టరీ బిలీఫ్స్ ఉంటుంది. ఆపోజిట్ అంటున్నారా? ఎస్, ఆపోజిట్ అంటే నెగిటివ్. అంటే మనకేంటి కావాలి అని సబ్ కాన్షియస్ మైండ్లో ఎలా ఉంటుంది అంటే రాదనేసి, ఎలాగొస్తుంది, ఇవన్నీ కూడా తప్పు, నాకు ఎట్లొస్తుంది, ఎవరిస్తారు, నాకు జాబ్ అనేది నాకు ఒకటే సోర్స్ ఉంది, లేదంటే బిజినెస్లో నాకు ఇంతే ఉంది ఇన్కము, ఎలా వస్తుంది అనే ఒక క్వశ్చన్స్, వాళ్ళకి డౌట్స్ అనేది మొదలవుతుంది. అలాగా ఆ ఆలోచనలు బలంగా ఉంటుంటాయి కదండి. అవును, ఆ ఆలోచనలు అనేది, నమ్మకాలు అనేది చాలా బలంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఒకవైపు కావాలి, ఇంకోవైపు వద్దు, కావాలి వద్దు, కావాలి వద్దు అని ఒక సందిగ్ధం నడుస్తూ ఉంటుంది, మెంటల్ కన్ఫ్యూజన్. సో శత్రువు ఎవరు బయట వాళ్ళు లేరు, అండ్ ఆల్సో మేనిఫెస్టేషన్ ఎవరు ఆపట్లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ మనం చేసుకోవచ్చు. కానీ ఏది ఆపుతుంది అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది అది ఆపేస్తూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో చాలా స్ట్రెస్ కానీ, లేకపోతే చిరాకు, కోపం కూడా వస్తూ ఉంటాయి. మరి ఆ టైంలో మైండ్ కామ్ చేయడం కరెక్ట్ అంటారా, అసలు ఏం చేయడం కరెక్ట్ అంటారు? ఫస్ట్ థింగ్ ఈజ్ మనము అర్థం చేసుకోలేమి అంటే ఇది అందరికీ కామన్. అది నాకైనా, మీకైనా, ఎవరికైనా కూడా ఇది ఇనిషియల్ గా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఇది సర్వసాధారణం. ఈ కన్ఫ్యూజన్ డౌట్ ఉంది. మళ్ళీ అందరికి కామన్ అంటున్నారు, బట్ నిజంగా ఒక పక్కన కోటీశ్వర్లు ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతుంటే వాళ్ళు సంపాదిస్తూనే ఉంటున్నారు. మరి వాళ్ళు ఇలాంటి వాడితే ఇబ్బంది పడరు? సో అంటే ఒక జీసస్ ఏం చెప్తారు అంటే బైబిల్లో, ద పూర్ విల్ బికమ్ పూర్, ద రిచ్ విల్ బికమ్ రిచర్ అంటారు. ఇది చూడడానికి ఇదేంటిది ఇలా అంటున్నారు అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి అంటే ద పూర్ విల్ బికమ్ పూర్ అంటే ద పూర్ మైండ్ సెట్, నథింగ్ టు డూ విత్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్. మనకి పూర్ వాళ్ళు అనేది ఎందుకు అట్లా ఉండిపోతున్నారు అంటే దే డింట్ లెర్న్ దట్ లెసన్. వాళ్ళు ఆ పాఠం అనేది నేర్చుకోలేదు అని దాని గురించి మాస్టరీ చెయ్యాలి అనే ఆలోచన ఉండదు. ఊరికి డబ్బులు కావాలి 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 అనుకుంటారు. లెట్స్ సే ఇప్పుడు మనకి ఒక డిగ్రీ చెయ్యాలి అంటే ఇంట్లో నేను డిగ్రీ చెయ్యాలని ఇంట్లో కూర్చుంటే అవుతుందా? అవ్వదు కదా. మనం ఏం చేయాలి, డబ్బులున్నా లేకున్నా అప్పు సొప్పు చేసి ఆ డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. అది కష్టమో నష్టమో డైలీ క్లాసులకి వెళ్ళి నేర్చుకొని పరీక్షలు రాసి పాస్ అయితే గ్రాడ్యుయేషన్ వస్తుంది. అంటే ఏదో ఒక సబ్జెక్ట్లో అనేది మాస్టరీ అనేది వస్తుంది. సేమ్ వే నీకు ఇప్పుడు డబ్బు విషయం ఇష్యూ ఉంది, దాని గురించి మాస్టరీ చెయ్యాలి. అప్పులు ఉంటున్నాయి, దాని గురించి నువ్వు నేర్చుకొని అబాండెన్స్ మాస్టరీ చెయ్యాలి. సో అప్పుడే మన జీవితంలో అనేది మనకి ఎదుగుదల అనేది ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఉంది, నీకు తెలియదు కాబట్టి. ఎప్పుడైతే మనకు ఒక క్లారిటీ వస్తుందో, ఆ సబ్జెక్ట్ మీద, మనీ సబ్జెక్ట్ మీద తెలుస్తుందో, ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద తెలుస్తుందో, మన ఓన్ సెల్ఫ్ పవర్ మీద మనకి తెలుస్తుందో, అప్పుడు మేనిఫెస్టేషన్ అనేది ఇట్స్ సో సింపుల్. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఓవర్ నైట్లోనూ మేనిఫెస్టేషన్ జరిగింది, ఇన్స్టెంట్గా గంట 2 గంటల్లో కూడా జరిగింది. సో నేను చెప్పించేది ఒక బ్రహ్మాస్త్రం ఒకటి నా దగ్గర ఉంది. ఆ బ్రహ్మాస్త్రం ఏమి అంటే ఇట్స్ డిజర్వబిలిటీ అంటారు. లా ఆఫ్ డిజర్వబిలిటీ.
దీని గురించి చాలా మందికి తెలియదు. సో దాట్స్ వై దే ఎండ్ అప్ ఇన్ సఫరింగ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ అఫర్మేషన్ చేయడము, ఎల్లో పేపర్లో రెడ్ పెన్ను తీసుకొని రాయడము, ఇంకోటి చేసి విసిగి వేసారిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేయాలి అంటే, నాకు మంచి రోజులు వస్తున్నాయి, ఈ వీడియో నాకు హెల్ప్ అవుతుంది, నేను మనసు పెట్టి ఇది ఖచ్చితంగా చెయ్యగలను, నాకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది అనేది ఫస్ట్ వాళ్ళే చెప్పుకోవాలి. ఇట్స్ ఇన్స్పైర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం, మనం ఎంత చెప్పినా నేను ఈ రోజంతా చెప్పొచ్చు, కానీ వాళ్ళు డిసైడ్ అవ్వాలి, నేను మారాలి అని వాళ్ళు డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు లేదంటే నేను ఎంత పెద్ద బ్రహ్మ విద్య నేర్పించినా కూడా వాళ్ళు ఓపెన్ లేదు, రెడీ లేదు, నేర్చుకోవట్లేదు అంటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. అంటే చాలా మందికి మ్యామ్ మీరు చెప్పే విషయాలన్నీ కూడా వాళ్ళకి అర్థం అవుతాయి, ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఈ విధంగా ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే మీరు చెప్పిన విధానంలో ఏదైతే ఉందో ముఖ్యంగా అవును నేను తప్పు చేస్తున్నాను, నేను మారాలి అనుకుంటున్నానండి. మరి అలా మారాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా. మరి అవకాశం ఏంటి, అది మీ ద్వారా వస్తుందా లేకపోతే ఏ విధంగా వస్తుంది? నా అవకాశం అయితే ఇస్తాను. దానికన్నా ముందు నేను ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పాను కదా, సో అది మన ఆడియన్స్ కోసం ప్రేమతో నేను చెప్తున్నాను. సో ప్లీజ్ ఫాలో దిస్. ఎందుకంటే నా టెక్నిక్స్ అందరూ కూడా ఫాలో అయ్యి చాలా మందికి రిజల్ట్స్ అనేది వచ్చింది. కార్లు మేనిఫెస్ట్ చేశారు, ఇల్లు మేనిఫెస్ట్ చేశారు, డబ్బులు మేనిఫెస్ట్ చేశారు, ఏసీలు మేనిఫెస్ట్ చేశారు. అవన్నీ కూడా మనకి తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడు మనము ఈ బ్రహ్మాస్త్రం గురించి నేర్పిస్తాను. అది వెరీ సింపుల్, ఇట్స్ అ మిర్రర్. ఇదే మనకి ఒక అస్త్రం అన్నమాట, బ్రహ్మ అస్త్రం. ఇది ఎందుకు అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి డైరెక్ట్గా యాక్సెస్ గేట్వేస్ అనేది మన కళ్ళు అన్నమాట. ఎప్పుడైతే మన కళ్ళల్లోకి మనం ఈ అద్దంలో నుంచి చూసి చెప్పే అఫర్మేషన్ అనేది 1000 times పవర్ఫుల్. మనం నార్మల్గా వెళ్ళి చెప్పడానికన్నా కూడా అద్దంలో చూసి చెప్పే అఫర్మేషన్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఫస్ట్ అఫర్మేషన్ ఏం చేయాలి అంటే, ఇన్ని కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద సెల్ఫ్ హేట్రెడ్. అంటే మనల్ని మనము హేట్ చేసుకోవడం. లెట్స్ నువ్వు ఇప్పుడు ఎంతసేపు ఒక దేవుణ్ణి తిడుతూ ఉన్నావు, నీకు ఆ దేవుడు వరం ఇస్తాడా? లేదా లెట్స్ నన్ను ఎప్పుడు నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నావు, సో నా దగ్గర నుంచి నీకేమీ బెనిఫిట్ ఉండదు. సో లెట్స్ బట్ కానీ నువ్వు స్టార్ట్ అప్రిషియేటింగ్. మనం అప్రిషియేట్ చేస్తే ఏమవుతుంది, వాట్ యూ అప్రిషియేట్స్. సో పిల్లలైనా అంతే కదా, వాళ్ళని అప్రిషియేట్ చేస్తే ఇంకా బాగా చదువుతారు. వాళ్ళు క్రిటిసైజ్ చేసి కొడుతూ ఉంటే వాళ్ళు ఇంకా మొద్దోళ్ళు అయిపోతారు. సేమ్ వే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇన్ని రోజులు మనల్ని మనము ఎంతో జడ్జ్మెంటు, ఎంతో లేబులింగ్, క్రిటిసైజ్ చేసాం. దాట్స్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ ఫర్దర్ ఇన్ లైఫ్ అండ్ సక్సెస్ కూడా రావట్లేదు. ఎప్పుడైతే మనం ఈ మిర్రర్లో చూసి, మన కళ్ళల్లోకి చూసి ఐ లవ్, యాక్సెప్ట్, అప్రూవ్ ద వే ఐ యామ్, అంటే నేను ఎలా ఉన్నానో అలానే నన్ను నేను అంగీకరిస్తున్నాను, అలానే ప్రేమిస్తున్నాను, ఎటువంటి మార్పులు చేర్పులు అవసరం లేదు. నేను లావ్ అయ్యాక ప్రేమిస్తాను, లేదంటే నా జీవితంలో ఇంకోరు వచ్చాక నేను ప్రేమిస్తాను, నాకు డబ్బులు వచ్చాక నేను ప్రేమిస్తాను, ఇలాంటి మాటలన్నీ పక్కన పెట్టేయాలి. ఎందుకంటే మనం ఒక కండిషనింగ్ లవ్ అనేది చేయకూడదు. అన్కండిషనల్ లవ్ మనల్ని మనం చేసినప్పుడు అందరూ కూడా మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా అన్కండిషనల్ లవ్ చేస్తారు. ఇది ఎందుకు అంటే, ఎప్పుడైతే మనం ఒక పిల్లవాడిని అప్రిషియేట్ చేసి లవ్ చేసామో వాడి ప్రోగ్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సేమ్ వే మన సోల్ని మనము అంగీకరించి లవ్ చేసాము అంటే ఇలా ఇస్తుంది. యూ డోంట్ బిలీవ్ ఇట్. ఇలాగ చేసి విత్ ఇన్ మినిట్స్లో, అవర్స్లోనే నాకు రిజల్ట్స్ వచ్చాయి, నా స్టూడెంట్స్కి రిజల్ట్స్ వచ్చాయి. ఓన్లీ థింగ్ ఈజ్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ లవ్. ఇది చాలా మందికి తెలియకుండా ఏమేమో చేస్తున్నారు, ఎన్నెన్నో టెక్నిక్లతో వాళ్ళు పాపం తల బద్దలు కొట్టుకుంటున్నారు. ఆల్ దే నీడ్ టు డూ ఇస్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అండ్ లవ్. ఇది ఒక అఫర్మేషన్ అన్నమాట. ఈ మాటని 108 సార్లు చెప్పచ్చు ఒకరోజు, ఈజీ అయిపోతుంది. అరగంటలో కూర్చొని చెప్పేయచ్చు అద్దం పట్టుకొని. కానీ ఫీలింగ్ ఇంపార్టెంట్, ఊరికి చేస్తే రాదు. అంటే చాలా మందికి వీడియోలు చూస్తున్నా కానీ యాజ్ యూజువల్ నేను ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఇది, వినడం చేయడం అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది మ్యామ్. సో ఇప్పుడు క్లాస్లో చెప్పే సబ్జెక్ట్ అయినా అందరూ వింటూ ఉంటారు. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు అందరూ యూనో ఆ పొజిషన్లోనే ఉండాలి కదా, బట్ చేసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. మరి అది చేసి అంటే అప్లికేషన్స్, టు బీ ఫ్రాంక్ క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఒక ప్రాసెస్ని ఎలా అప్లై చేయాలి, దాన్ని కంటిన్యూగా ఎలా కన్సిస్టెన్సీగా ఎలా మనం ట్రావెల్ చేయాలి, రిజల్ట్ వచ్చాక
ఎలా ఉండాలి? వెరీ గుడ్ క్వశ్చన్ విరాట్. సి దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ కమ్స్. నేను ఇప్పుడు ఒక టెక్నిక్ చెప్తున్నాను, వీళ్ళు కన్సిస్టెంట్గా చేస్తే రిజల్ట్స్ ఇందులో కూడా వస్తుంది, నో డౌట్ ఆన్ ఇట్. కానీ ప్రాబ్లం చాలా మందికి ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు ఒక ల్యాక్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఇంట్లో వాతావరణం అలానే ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, చుట్టుపక్కల ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు అది డ్రైన్ చేసేస్తూ ఉంటుంది. సో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో వాళ్ళు కన్సిస్టెంట్గా పాజిటివ్గా ముందుకు వెళ్ళాలి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే గురువు కావాలి, ఒక అకౌంటబుల్ టీమ్ ఉండాలి, వాళ్ళు ఒక పాజిటివ్ కమ్యూనిటీ ఉండాలి. అటువంటి కమ్యూనిటీ మన దగ్గర ఉంది. ఎవ్రీడే వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తుంటారు, గ్రూప్లో పెడుతూ ఉంటారు, ఓకే మేము ఈ విధంగా మేనిఫెస్ట్ చేసాము అనేసి. అప్పుడు మనకు ఒక ఇన్స్పిరేషన్, ఓకే వీళ్ళు చేస్తున్నారు నేనెందుకు చేయను అనేసి. సో ఎప్పుడైతే మన గురువు గారు ఒకరు మన చేయి పట్టుకొని ముందరకు నడిపిస్తూ ఉంటారో అప్పుడు మేనిఫెస్టేషన్ ఈజ్ లైక్ ఏ కేక్ వాక్. సో ఐ థింక్ నువ్వు చూస్తూ ఉన్న గ్రూప్లో ఎంతెంత మంది ఎంతెంత వేళ్ళు, లక్షలు, కోట్లు, కార్లు, బంగ్లాలు, ఏది కావాలన్నా కూడా వాళ్ళు మేనిఫెస్టేషన్ లైక్ వెరీ సింపుల్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని వేల మందికి రిజల్ట్ వస్తే వీళ్ళకి ఎందుకు రాదు? వస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు ఎంత కన్సిస్టెంట్గా పొద్దున్న సాయంత్రం అదే పనిగా వర్క్ చేస్తున్నారు. సో అలా చేయొచ్చు. అలా చేసే ఒక అవకాశం అనేది మనము ఇస్తున్నాము. మనకి వర్క్షాప్ కూడా ఉంటుంది 15th అక్టోబర్ ఆదివారం హైదరాబాద్లో. హ్యాపీగా వాళ్ళు వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు. ఫిజికల్ వర్క్షాప్ లేదా ఇంకా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు, కన్సల్టేషన్ తీసుకోవచ్చు, మన దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. పర్సనల్గా వాళ్ళ గైడెన్స్ కావాలి, క్విక్గా రిజల్ట్స్ పొందాలి అనుకునేటప్పుడు. ఎందుకంటే మనం పే చేసేటప్పుడు ఆల్వేస్ వి షుడ్ రిమెంబర్ దట్ నేను 10 రూపాయలు పే చేస్తుంటే నాకు 100 రూపాయలు బెనిఫిట్ వస్తుంది అని నమ్మాలి. ఇప్పుడు ఇన్ని మందికి ఇన్ని లక్షలు వచ్చినప్పుడు నా సెషన్ అయ్యేగానే వెంటనే వీళ్ళకి ఎందుకు రాదు? వీళ్ళకి వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దేర్ బిలీఫ్. వాళ్ళ నమ్మకాలను వాళ్ళు స్టాప్ చేస్తున్నాయి. సో అటువంటి నమ్మకాలని పక్కన పెట్టేసి ఐ షుడ్ మూవ్ ఫార్వర్డ్, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అనే ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళు ఆలోచించినారు అంటే దెన్ ఇట్ ఈస్ సో ఈజీ టు మేనిఫెస్ట్ దేర్ డిజైర్స్. తప్పకుండా మీరు చెప్పిన విధంగా మ్యామ్ వాళ్ళంతా కూడా లైఫ్లో ముందుకెళ్ళే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళే. బట్ ఆ డౌట్ అనేది ఆపుతూ ఉంది. హోప్ఫుల్లీ ఆ డౌట్ అనేది కానీ లేదంటే ఆపే ఎటువంటి విషయమైనా సరే మీ క్లాస్ ద్వారా పటాపంచలు అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఫిజికల్ క్లాస్ చాలామందికి ఏంటి అంటే మీ ప్రెజెన్స్ అనేది కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ కలిగిస్తూ ఉంటుంది అనమాట, మోర్ దెన్ అదర్ క్లాసెస్ అనేవి. యాజ్ యూజువల్ మనం ప్రీవియస్ క్లాస్ కూడా దాని గురించి చూసే ఉన్నాం, ఎంత సక్సెస్ అయింది అండ్ హౌ దే ఎంజాయ్డ్ అనేది. ఎందుకంటే ఎక్సర్సైజెస్ ఉంటాయి, యూనో చాలా టెస్ట్ లాంటివి పెడుతుంటారు అండ్ యూ డూ ప్రాక్టికల్ థింగ్స్ ఆల్సో. కాబట్టి ఆ ఫిజికల్ క్లాస్ October 8th ఉండబోతుంది. హోప్ఫుల్లీ దానికి మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా ద మిరాక్యులస్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మీరు చూడొచ్చు. హోప్ఫుల్లీ ఆ క్లాస్లో మరింత మంది వచ్చి వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్కి ఒక ఫస్ట్ స్టెప్గా అది యూజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.